ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సేవ్ డెమోక్రసీ పేరుతో ఆందోళనకు దిగారు. చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. మరింత సమాచారం కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీ పార్టీలోకి దూకటం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ్ డెమోక్రసీ పేరుతో తీవ్రస్థాయిలో ఆందోళనలకు ప్రారంభించింది. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ కానీ భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించడానికి సిద్ధమైంది. ఈరోజు కూడా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా టీడీపీలో చేరిన నేపథ్యంలో హాట్గా ఉంది ఈ వ్యవహారం అంతా కూడా. మన దగ్గర కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ జంపింగుల మీద మీరు ఏమనుకుంటున్నారు? మీ పార్టీ వైఖరి ఏ విధంగా ఉండదు? గత కొంతకాలంగా మన రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు నీచమైన ఫిరాయింపుల రాజకీయానికి తెరలేపారు. నిజంగా ఈ రకంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వారి పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారటం అంటే ఖచ్చితంగా ప్రజల తీర్పును వాళ్ళు అగౌరవపరిచినట్టే లెక్క. నిజంగా పార్టీకి పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడానికి వాళ్ళకి నిజంగా సిగ్గు లేకుంటే ఆ రకంగా వస్తున్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి అంతకంటే సిగ్గులేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి నీచమైన నాయకులు ఉండడం వలన రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. ఖచ్చితంగా ఈరోజు మేము చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మరి గవర్నర్ గారిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. మరి ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేయడం ద్వారా మరి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను నిరసనను కూడా మరి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. మీరు చెప్పండి, చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఈ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కానీ ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా? ఏదైతే ప్రజాస్వామ్య విలువలను ఈరోజు కాలరాస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వివరిస్తున్నారు. నిజంగా ఈరోజు ఒక్క శాసనసభ్యుని 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఇచ్చి శాసనసభ్యులను కొనడం అంటే ఎన్ని వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని చంద్రబాబు నాయుడు వద్ద ఉందని నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అధైర్యపరచాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి నాయకులకు ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్తారండి. మీరు చెప్పండి, జిల్లాలో ఒక 2 ఎమ్మెల్యేలు వెళ్ళారు టీడీపీలోకి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఏదో ఇప్పుడు మాకు తెలుస్తున్న సమాచారం, మీడియాకు తెలుస్తున్న సమాచారం మేరకు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎవరు పట్టించుకున్న పరిస్థితి. శాసనసభ్యుడు వెళ్ళేటప్పుడు చెప్పే మాట, నా నియోజకవర్గ అభివృద్ధి, నీ నియోజకవర్గ అభివృద్ధి లేకుంటే నీ కుటుంబ అభివృద్ధి, అవన్నీ కూడా ఈరోజు ప్రజలు చూస్తున్నారు. నిజంగా మీరు ఈరోజు ఎన్నికలు పార్టీ మారే రోజు నీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ పార్టీతో వెళ్ళారో ఆ పార్టీ గుర్తుపై గెలిచి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఈరోజు నిజంగా ప్రజలు చేత్కరించే మీ పార్టీని కావచ్చు, వెళ్ళిన శాసనసభ్యులు కావచ్చు చేత్కరించే పరిస్థితులు దాపురించాయి. ఇది ప్రజాస్వామ్యానికే ఇది ఒక గొడ్డలు పెట్టు. మీరు చెప్పండి, ఇప్పుడు అనంతపురంకు సంబంధించి కదిరి ఎమ్మెల్యే ఈరోజు పార్టీ టీడీపీలో చేరారు. దీని వెనుక బీజేపీకి నుంచి గెలిచి మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పాములు గదిపారు అని చెప్పి అంటున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ కూడా దీని మీద ఆరోపణలు చేస్తున్నట్టు, ఇట్లా ఇది ఒక వ్యభిచారం కింద లెక్క ఈ విధంగా పార్టీ మారటం అని చెప్పి వ్యాఖ్యానించారు. మీరేమన్నారు? తప్పకుండా అది ఆయన కరెక్ట్గానే వ్యాఖ్యానించడం జరిగిందనమాట. ఇది రాజకీయ వ్యభిచారం అన్నట్టే గానే అందరూ కూడా భావించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పోలవరంలో అయితేనేమి, తర్వాత కాంట్రాక్టుల్లో అయితేనేమి, ఇసుకలో అయితేనేమి, మిగతా చంద్రన్న కానుకల్లో అయితేనేమి, మరీ ముఖ్యంగా రాజధానిలో అయితే విపరీతంగా అనమాట దాదాపు 1,50,000 కోట్ల రూపాయల కుంభకోణం అనమాట. సో ఈ రకంగా అంతా కూడా డబ్బులు సంపాదించేసేసి ఈ రకంగా డబ్బులు పెట్టి కొనుక్కునే కార్యక్రమం చేస్తే అంబానీ అయితేనేమి, లేకుంటే టాటానో బిర్లానో, లేదంటే ఇటువంటి వాళ్ళందరూ ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుక్కొని వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదంటే వాళ్ళే సీఎం కావచ్చు అనమాట. ఇంకా ప్రజల్లోకి పోవాల్సిన పని లేదు, ప్రజలకు ఓట్లు అడగాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట. సో తప్పకుండా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మనిషి ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట. ఇది తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. డెఫినెట్గా చంద్రబాబుకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. అయితే ఒక ఎలక్షన్ రావాలా, ఎలక్షన్ వస్తే తప్పకుండా వాళ్ళు అనుకున్నది ఏందో చూపించే కార్యక్రమం చేస్తారన్నమాట.
ఇది మొత్తానికైతే ఈ ఫిరాయింపుల వ్యవహారం మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు చట్టపరంగా ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో అవకాశాలన్నింటినీ వినియోగించుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా అవసరమైతే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి తమ సత్తా ఏందని చూపించేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప.